క్లాస్ 9 చాప్టర్ 14 ప్రాబబిలిటీ. మనం ప్రీవియస్ క్లాస్లో మనము వాట్ ఈజ్ ప్రాబబిలిటీ అనే ఫార్ములా గురించి బాగా తెలుసుకున్నాం. ఇక్కడ 14.1 ఎక్సర్సైజ్లో ప్రాబబిలిటీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ప్రాబబిలిటీ అంటే ఇక్కడ నేను రాశాను P of A, probability of a event A is the number of favorable outcomes or probable outcomes for an event A by number of total possible outcomes. అది మనం తెలుసుకున్నాం. ఓకే, సరే ఇప్పుడు 14.1 ఎక్సర్సైజ్లో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇందులో a die has 6 faces are numbered 1 to 6. It is rolled and the number on the top face is noted as a random trial. ర్యాండమ్ ట్రయల్ అంటే కూడా చెప్పాను. ఒక ట్రయల్ పైకి వేసినప్పుడు అది కింద పడే రూపులో వచ్చే అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి మనం గెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డై తీసుకుంటాను. దిస్ ఈజ్ మై డై, కీప్ ఇన్ మై, మన అందరికీ తెలిసి దిస్ ఈజ్ మై క్యూబాయిడ్. దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. నాకు టాప్లో నాకు కనపడేది 1 అనుకుంటాను మామూలుగా. ఇది ఎందుకంటే ఇదేమో సమ్ 1కి ఆపోజిట్లో 5 తీసుకుంటాను. సో 2కి ఆపోజిట్లో 4 తీసుకుంటాను. నాకు ఇవే కనపడతాయి అని అనుకుంటాను. సో ఒకసారి మనం డైలీ ఇలా రోల్ చేసినప్పుడు దాన్ని ర్యాండమ్ ట్రయల్ అంటాం. మనం లాస్ట్ క్లాస్లో నేను డెఫినిషన్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే ఈ ట్రయల్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద పాసిబుల్ అవుట్కమ్స్ అనేది. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నేను ఇలా వేసే రోల్ అవుతుంది, ఇంకా పడే లోపల అది 1 పడచ్చు. అంటే ఆ టాప్ ప్లేస్లో 1 కనపడవచ్చు, లేకపోతే 2 కనపడచ్చు, 3 కనపడచ్చు, 4 కనపడచ్చు, 5 కనపడచ్చు, 6 కనపడచ్చు. అంటే నాకు టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏ కనపడచ్చు? 1 to 6 కనపడచ్చు. అదే ఫస్ట్ దాని ఆన్సర్. ఇక్కడ రాశాను కూడా. క్లియర్? నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఆర్ దేర్ ఆర్ ఈక్వల్లీ లైక్? వై? ఎస్, దేర్ ఆర్ ఈక్వల్లీ లైక్. ఎందుకంటే 1 పడే ఛాన్స్ 1 ఉంటే 2 పడే దానికి కూడా ఛాన్స్ ఒకటే ఛాన్స్, 3 పడడానికి కూడా ఒకే ఒక ఛాన్స్ ఉంది, 4 పడి ఇలా రోల్ చేసినప్పుడు కింద పడే లోపు 1 అన్నా ఎప్పి రావచ్చు, కమ్స్ అప్, 2 అన్నా కమ్స్ అప్. అంటే దేర్ ఆర్ ఈక్వల్లీ లైక్. సో ఓకే, సే జస్ట్ ఎస్, దేర్ ఆర్ ఈక్వల్లీ లైక్. ఎవ్రీ నెంబర్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్. 1 ఛాన్స్, అన్నిటికీ 1 ఛాన్స్ ఉంది, ఈక్వల్ ఛాన్స్. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎ కాంపోజిట్ నెంబర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ కాంపోజిట్ నెంబర్? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమన్నట్టు? కాంపోజిట్ నెంబర్ అనొచ్చు. సో ఓకే, ఇక్కడ నాకు కాంపోజిట్ నెంబరు 4 కనపడదు, ఎందుకంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ నాకు కనపడేది 6. అంటే ఇలా రోల్ చేసినప్పుడు కాంపోజిట్ నెంబర్ అనేది ఎన్ని ఛాన్సెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి? 2 ఛాన్సెస్. వెరీ గుడ్. మనకు ఫార్ములా ఉంది మనకు ఆల్రెడీ. P of A అన్నాం. ఇక్కడ P of ఈవెంట్ ఆఫ్ ఏ కాంపోజిట్ నెంబర్. నేను ఇక్కడ P of కాంపోజిట్ నెంబర్ అని రాసుకుంటాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 2 అవుట్కమ్స్. కానీ 6 and 4 రాయకూడదు. వీ హ్యావ్ 2 ఛాన్సెస్. 1 is 4 and other is 6. టోటల్ వీ హ్యావ్ 2 ఛాన్సెస్. కానీ టోటల్ ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 6. ఇవి టోటల్ అవుట్కమ్స్ అంటాం. ఏమైతే బై 6. 2 1 are 2 3s are 1/2. సో ద ప్రాబిలిటీ ఈజ్ 1/3. మనకు 1/3 ఛాన్స్ ఉంది అంతే. 6 ఛాన్స్లో మనకు వచ్చి సగం ఛాన్స్లే, 50-50 ఛాన్స్. ఓకే, నా 1/3 ఛాన్స్ ఇంకా. ఓకే, 1/3 అంటే తక్కువ, 50-50 కూడా కాదు, 33.3% అన్నమాట. ఓకే, లీవ్ ఇట్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ కూడా మనము ప్రతి ప్రాబ్లంలో కూడా మనం యూజ్ చేసే ఫార్ములా
P of A is equal to number of favorable outcomes by total number of outcomes. It is very very clear. ఇది ఫార్ములా మనకి రాసినందుకే 1 మార్క్ పడుతుంది ప్రాబ్లం చేయకుండా. చాలా ఇంపార్టెంట్, ముందు ఫార్ములా మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఓకే, నౌ యూఆర్ కమింగ్ టు ఏ కాయిన్ ఈస్ టాస్డ్ 100 times. ఇలా 100 times ఇలా ఎగరేస్తే ద ఫాలోయింగ్ అవుట్కమ్స్ ఆర్ రికార్డెడ్. రికార్డ్ చేసినప్పుడు హెడ్స్ పై ఎన్ని పడింది? హెడ్స్ 45 times పడింది. ఇక మిగిలిన ఏముంటాయి? టైల్స్ 55 ఉంటాయి. టైల్స్ 55 ఫ్రమ్ ది ఎక్స్పెరిమెంట్. కంప్యూట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అవుట్కమ్స్. ఇందులో ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ? ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ప్రాబబిలిటీస్. అంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే ఫస్ట్ మనం చేయవలసింది చూడు బాగా. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఏముందన్న? హెడ్స్ కదా. పి ఆఫ్ హెడ్స్. హెడ్స్ అంటే ఏంటి? ద ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్స్ అన్నది ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ని వచ్చినాయి? 45. కానీ నువ్వు ఎన్ని ట్రయల్స్ చేశాను? 100 ట్రయల్స్ చేశావు బై 100. Clear. This is the probability of getting heads when a coin tossed 100. Next, P of next ఏంటమ్మా? Tails. Tails. Okay, tails is equals to original tails ఎన్ని బట్టి 100 times చేస్తే 55. So sum of probabilities అంటే రెండు. Sum of probabilities అంటే and P of heads plus P of tails is equals to 45 by 100 plus 55 by 100. రెండు డినామినేటర్ సేమ్ ఉన్నాయి కదా? Yes sir. ఈ రెండింటిని యాడ్ చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎంత వస్తుంది? 100. That's it. One is answer. I told you clearly class first itself. First చెప్పారు sum of all probabilities always equals to 1. ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు చేసాను కదా? 100 times. Now clear? Coming to the compute the probability of outcomes అన్నాడు కనుక ఫస్ట్ బిట్లో మనం 45 by 100, 55 by 100 ఫస్ట్ దానికి. సెకండ్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అంటే ఇలా తీసుకో. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. Yes, this is also very very important. This model also explained in the introduction. ఒక వీల్ ఉంది, ఆ వీల్ని చక్రం తిప్పినప్పుడు ఆ నీడిల్ ఎక్కడ అవుతుంది అంటే మనము చెప్పాలంటే ఇందులో ఉన్న ఏవేవి కలర్స్ ఉన్నాయో చూసుకోవాలి. మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ ఇందులో గ్రీన్ 1 2 3 ఉన్నాయి, ఎల్లో ఒకటే ఉంది, రెడ్ 1 2 3 4 5 ఉన్నాయి, బ్లూ 3 ఉన్నాయి. ఇక్కడ రెడ్ కలర్ అనేది ఎన్నిసార్లు మనకి రిపీట్ అయింది? 1 2 3 4 5. అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? రెడ్. ఒక వీల్ తిప్పడం. సరే క్వశ్చన్ చదువు ఫస్ట్. A spinner has 4 colors. Okay, 1 2 3 4 colors. Very good. When we spin it once, ఒకసారి స్పిన్ చేసినప్పుడు find the at which color is pointer most likely stop. ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? రెడ్ ఉంది. అంచేతే ఫస్ట్ క్వశ్చన్ మనం ఏం రాయాలి? ఆన్సర్ రెడ్. వెరీ వెరీ క్లియర్. స్పిన్ చేసినప్పుడు రెడ్ ఎక్కువ కలర్స్ ఉన్నాయి అనుకుంటే మనం తిప్పినప్పుడు దాని మోర్ లైక్లీ ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ మీకు గెలవడానికి ఛాన్సెస్ దానికి. నౌ కమింగ్ టు ద అట్ విచ్ కలర్ ఈజ్ పాయింటర్ లెస్ లైక్లీ అన్నాడు. ఎల్లో. ఇది క్లియర్, ఎల్లో ఒకటే ఉంది, చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎల్లో. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. క్లియర్. నౌ నెక్స్ట్ వన్. At which color which pointer is equally like to stop? Equally like. Equally like అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఈక్వల్లీ లైక్ ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే గ్రీన్లు ఎన్ని ఉన్నాయి? 3. బ్లూలు ఎన్ని ఉన్నాయి? 3. ఈ రెండింటికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? ఈక్వల్లీ లైక్ ఛాన్సెస్. ఓకే, ఎక్కడ రాసావా?
రెడ్ కూడా ఓకే. ఇక్కడ 2 రెడ్ ఎక్స్ట్రా ఉన్నాయి, ఇక్కడ 3 రెడ్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 రెడ్, ఇక్కడ 3 రెడ్, ఇక్కడ 3 రెడ్, ఈ మూడిట్లకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 రెడ్స్ డిఫరెంట్, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కనుక అంచేత మనకి బ్లూ, గ్రీన్ అండ్ రెడ్ అని ఇచ్చేసారు. నౌ కమింగ్ టు ద డి. డి అంటే వాట్ ఈస్ ద ఛాన్స్ a pointer will be stopped in the white? There is no white in this. There is no white in this spinner. There is no chance. దాన్ని మనం ఏమంటాం? ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. There is no chance. Okay. It cannot be happen అని అంటున్నాను. ఎప్పుడు హ్యాపెన్ ఉండేది, ఇందులో వైట్ లేదు కనుక. సో నో ఛాన్సెస్. వెరీ గుడ్. నౌ ఈజ్ దేర్ ఎనీ కలర్ ఎట్ విచ్ పాయింటర్ సర్టెన్లీ స్టాప్డ్? నో. సర్టెన్లీ అంటే ఇది ఎప్పుడు జరగాలి, జరుగుతుంది ఎక్కడ? దానికి మనకి ఇక్కడ ఏమని ఇచ్చాడమ్మా? నో. ఇట్ ఈస్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్.